మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ స్టార్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న RC-17 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రానుండడంతో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాలో హీరోయిన్గా పాత్రను కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథను ప్రభావితం చేసే బలమైన పాత్రగా రూపొందించినట్టు తెలుస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రకు కియారా సరిపోతుందనే అభిప్రాయం మేకర్స్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా పేరు వినిపించగానే మెగా అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రామ్ చరణ్ కియారా జంటగా నటించిన వినయ్ విజయ్ రామ గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో అదే జోడి మరోసారి రిపీట్ అయితే సెంటిమెంట్ పరంగా మంచిది కాదని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కథకు తగ్గ మరో హీరోయిన్ ఎంపిక చేయాలని కూడా సూచిస్తున్నారు. అయితే సుకుమార్ గతంలో కూడా పాత్రకు ఎవరు న్యాయం చేస్తారనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రంగస్థలం సమయంలో కూడా హీరోయిన్ పాత్ర ఎంపికపై పలు సందేహాలు వ్యక్తమైనప్పటికీ చివరికి సమంత రూత్ ప్రభు పోషించిన రామలక్ష్మి పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందువల్ల RC-17లో కూడా సెంటిమెంట్ల కంటే పాత్రకు తగిన నటనే ఎంపిక చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం RC-17కు సంబంధించిన హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ చిత్రం ముందు నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. హీరోయిన్గా కియారా అద్వానీ ఫైనల్ అవుతారా లేక మరో నటిని ఎంపిక చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి RC-17లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.